ఇంట్లో ఛాయ్ తాగడానికి వెళ్ళి వాళ్ళందరికీ ఆశీర్వాదముగా తన ప్రేమను చూపించినటువంటి నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇక్కడ జనవరి 22 తారీఖు ఎవరు రాకండి, ఎందుకంటే ఆ రోజు చాలామంది పబ్లిక్ ఉంటారు. ఆ రోజు రాముని దైవకార్యం రోజు మీరు వచ్చి ఇబ్బంది పడడం ఇష్టం లేదు. 23 తర్వాత మీకు అందుబాటులో రైళ్లు ఉంటాయి, కొద్ది రోజులలో విమానాశ్రయం కూడా ప్రారంభం అవబోతా ఉంది అంటూ కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. చూద్దాం ఈరోజు ప్రధాన పత్రికలలో ఎలాంటి వార్తలు ఉన్నాయి, అసలు ఏం సంగతి. ముందుగా వెలుగు దినపత్రిక తీసుకుంటే వెలుగు దర్వాజా 2024 కొత్తగా ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి. ఆ దర్వాజాకు సంబంధించి వీక్లీ మ్యాగజైన్ ఉంటుంది. అదేవిధంగా నిన్న ఏదైతే ఇంటింటి రామజ్యోతి అనే మనం మాట్లాడుకున్నాం కదా, ఇంటింటి రామజ్యోతికి సంబంధించి ఇంటింటా రామజ్యోతి జనవరి 22న వెలిగించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. రాముడి విగ్రహ ప్రతిష్టన రోజు దీపావళి జరుపుకోవాలని సూచన. అయోధ్యలో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించిన పీఎం. 2 అమృత్ భారత్ 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నగరం అంతటా సందడి నెలకొంది. శనివారం అయోధ్య పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 7 కిలోమీటర్ల పొడవున రోడ్డు షోలో మోదీ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా వివిధ రాష్ట్రాల కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. నగరంలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. 2 అమృత్ భారత్ 6 వందే భారత్ ట్రైన్లు కూడా ప్రారంభించారు. వేడుకల నేపథ్యంలో మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ను రికార్డు స్థాయిలో 20 నెలల్లోనే పూర్తి చేశారు. అయోధ్య ధామ్ స్టేషన్ను కూడా సకల సౌలతులతో తీర్చిదిద్దారు. ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వాత మోదీ మాట్లాడుతూ జనవరి 22న వేడుకలు జరిగే రోజు దేశంలోని ప్రతి ఇంట శ్రీరామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రాముడు ఒకప్పుడు టెంట్ కింద నివసించేవాడని, కానీ ఇప్పుడు ఆయనకు పక్కా ఇల్లు సమకూరుందని మోదీ అన్నారు. ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించి అయోధ్య ఇప్పటి నుండి కాదు 5.5 శతాబ్దాల నుండి అక్కడ టెంట్ కింద రాముడు ఉన్నాడు. రామునికి పక్కా ఇల్లు ఈరోజు జనవరి 22 తారీఖున లభించనుంది. రామునితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా పక్కా ఇల్లు కట్టించే యోచనలో ఉన్నాం, కొంతమంది కట్టించామంటూ కూడా నిన్న ప్రసంగంలో నరేంద్ర మోడీ చెప్పారు. దాదాపు 7.5 కిలోమీటర్ల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా అక్కడ 20 నెలల్లోనే మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ పేరు ఏదైతే పెట్టారో ఆయన ఎయిర్పోర్ట్ సంబంధించి 20 నెలల్లోనే అక్కడ పూర్తి చేశారు. అదేవిధంగా అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ని కూడా సకల సవలతులతోటి పూర్తిగా సకల సౌలతులతోటి ఆయన అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని మరమ్మతులు చేశారు. అక్కడ 2 అమృత్ భారత్ అదేవిధంగా 6 వందే భారత్ రైళ్లను కూడా ఆయన ప్రారంభించినటువంటి సంగతి. కానీ 5.5 శతాబ్దాల కాలంలో ఎవరూ చేయలేని పని ఆనాడు తుర్కరాజులు ధ్వంసం చేసి అక్కడ బాబర్కి సంబంధించినటువంటి ఒక మసీదుని కడితే దాన్ని బాబ్రీగా మార్చి రామునికే తాను ఏలిన రాజ్యంలో తాను పుట్టి పెరిగినటువంటి రాజ్యంలో తాను పుట్టి పెరిగినటువంటి ఇంట్లో ఆయనకు చోటు లేకుండా టెండు కిందికి చేసినటువంటి పరిస్థితి ఆనాటి గవర్నమెంట్ది, ఆనాటి ఉన్నటువంటి రాజులది, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిషర్స్. కానీ ఈరోజు అయోధ్య రామ మందిరం నిలబడడానికి కారణం, ఈరోజు అయోధ్య రామ మందిరం ఉండటానికి కారణం, ఈరోజు అయోధ్య రామ మందిరం కోసం కరసేవ చేయడానికి కారణం ఆ రోజు ఒక్కరే, ఆ మహాత్ముడు, ఆ మహనీయుడు ఎవరంటే లాల్ కృష్ణ అద్వానీ. ఎంత ఘనత కూడా వాళ్ళకి వెళ్తుంది. ఆయనకే ఆ రోజు కరసేవ చేసిన వాళ్ళకి, ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ తరపున కొట్లాడినటువంటి వాళ్ళు, ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది అంటూ కూడా నిన్న ప్రసంగంలో ఆయన చేసుకుంటూ వచ్చినటువంటి వాక్యాలు. సో లాల్ కృష్ణ అద్వానీ అసలు ఏంటి అనే దాని గురించి కూడా తొందరలోనే మీ ముందుకి స్పెషల్ స్టోరీ ద్వారా రాబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శ్రీరామజ్యోతిని ప్రతి ఇంట జనవరి 22 ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి, ఎందుకంటే ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉండబోతా ఉంది, ప్రముఖులు రాబోతా ఉన్నారు, వీళ్ళందరూ రాబోతా ఉన్నారు కాబట్టి భక్తులు వస్తే రాముని చూసే
దర్శన భాగ్యంలో కొంతమేరకు ఇబ్బంది అయితే అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది, రాముడు కూడా ఇబ్బంది పడతాడు. ఆ రోజు మీ ఇంటి ముందల రామజ్యోతి వెలిగించండి అంటూ కూడా నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి వాక్యం. ఇక్కడ ప్రజాపాలనకు 40.57 లక్షల దరఖాస్తులు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 3 రోజుల్లో 40,57,592 దరఖాస్తులు వచ్చాయని సిఎస్ శాంతికుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అంటే 28 తారీఖు స్టార్ట్ అయినటువంటి ప్రజాపాలన పేరు మీద ఏదైతే దరఖాస్తుల స్వీకరణ ఉందో దాదాపు 28, 29, 30 3 రోజులలో 40,57,592 దరఖాస్తులు వస్తే 28 తారీఖు నుండి 6 తారీఖు వరకు ప్రజాపాలన ఉంటుందని చెప్పి ఈరోజు అన్యూహంగా ఈరోజు సండే కావడం, రేపు న్యూ ఇయర్ కావడం, 2 కలిపి హాలిడే ప్రకటించడం. మరి అంటే దీన్ని ఏమైనా పొడిగిస్తారా? 6 తారీఖు నుంచి 2 రోజులు హాలిడే వచ్చిన తరుణంలో 8 తారీఖు వరకు ఏమైనా చేస్తారా? లేకపోతే ఇంకా ఇదే సమయాన్ని కేటాయిస్తే మళ్ళీ మిగతా వాళ్ళ దరఖాస్తుల పరిస్థితి ఏంది? ఎంపీడీఓకు ఎంఆర్ఓకు తిరగాలంటే అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే జేబులో ఉన్నటువంటి పైసలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మరి ఏమైనా పొడిగించే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ ప్రీ ప్లాన్గా చేసినటువంటి ఆలోచన తెలియదు. నుమాయిష్కు మాస్క్ మస్ట్. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే నుమాయిష్ కోసం అన్ని ఏర్పాటు చేశామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నందున సందర్శకుల విధిగా మాస్కులు ధరించాలని కోరారు. నుమాయిష్ ఏదైతే నాంపల్లికి సంబంధించినటువంటి నుమాయిష్ 1 జనవరి 1 నుంచి రేపటి నుండి ముస్తాబుగానే ఉంది. అదేవిధంగా 15 రోజుల పాటు అక్కడ జరిగేటువంటి ఎగ్జిబిషన్లో మీకు అన్ని రకాల సౌకర్యాలు, మీకు కావాల్సినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అన్నీ కూడా దొరికే అవకాశం ఉంది. కానీ అక్కడ మాస్క్ అయితే మస్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే వందలాది వేలాది లక్ష మంది దాకా, రోజుకు 1 లక్ష మంది దాకా పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి పంచాయతీలో సర్కార్ బడి మెగా డిఎస్కి ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంట. ఉమ్మడి జిల్లాకు స్కిల్స్ వర్సిటీ టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్. మన ఊరి మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్. ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ఇండ్లకిచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైర్. ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని. ప్రతి గ్రామ పంచాయతీలో సర్కార్ బడి ఉండాలి. ఆ రోజు స్టూడెంట్స్ లేరని, విద్యార్థులు లేరని మోసివేసినటువంటి బడిని మరొకసారి తెరిపించాలి అంటూ కూడా సీఎం ఆదేశాలు అంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొని వచ్చింది వెలుగు దినపత్రిక. మెగా డిఎస్సి ఏర్పాటు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంట. మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు అంటూ కూడా వార్తను తీసుకొచ్చారు. అదేవిధంగా ఎప్పుడు తీసుకురాబోతా ఉన్నాం, ప్రతి దాని మీద ఆదేశాలు అయితే జారీ అవుతూ ఉన్నాయి. మరి దాని కార్యాచరణ స్టార్ట్ అయిందా, లేకపోతే ఎప్పుడు మొదలుగానుంది? ఎందుకంటే మెగా డిఎస్సి కోసం చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారంటే జీవో నెంబర్ 46 అని, జీవో నెంబర్ 124 అని, ఈ జీవోస్ని కొంచెం చూసి చెయ్యాలి. ఎందుకంటే చాలామంది భవిష్యత్తు, ఎందుకంటే మొన్న ప్రజలారా ప్రజావాణి దగ్గర ఏం జరిగిందంటే ఆమెకు అన్నిటికీ అన్న అర్హత ఉంది. 1 నుంచి 6 వరకు హైదరాబాద్లో చదువుకుంది. తన తల్లిదండ్రులు చదివించలేని స్థితిలో ఒక ట్రస్ట్ వచ్చి ముందుకు వచ్చి చదివిస్తే ఆమె 7th క్లాస్ అనేది కృష్ణా డిస్టిక్లో చదివింది. తర్వాత 8th క్లాస్ నుంచి మళ్ళీ హైదరాబాద్ చదివింది. కానీ ఒక 7th క్లాస్ లేదు అనే ఒక కారణంతో, 1 సంవత్సరం ఇక్కడ లేదు అనే కారణంతో ఆమెకు అర్హులైనటువంటి రిజల్ట్లో కూడా ఆమె పాస్ అయింది, ఆమె జాబ్ వచ్చింది అనే సంతోషంలోపే జీవో నెంబర్ 124 అటు కూడా ఆమె ఉద్యోగాన్ని కబిలివేసినటువంటి పరిస్థితి. అంటే జీవోలు కూడా ఎత్తివేయాలంటే ఎక్కువ శాతంగా రేవంత్ రెడ్డి గారికి అవే వస్తున్నటువంటి పరిస్థితి. అంబానీ సంపద రూపాయలు 83,248 కోట్లు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 2023లో రూపాయలు 83,248 కోట్ల సంపాదనతో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. రూపాయలు 78,000 కోట్లతో సంపాదనతో హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ 2వ స్థానంలో నిలిచారు. అంబానీకి సంబంధించి
2023 సంపాదన ఎంత అంటే 83,248 కోట్ల సంపాదన అంట ఆయనది. తర్వాత సెకండ్ స్థానంలో 78,000 కోట్ల సంపాదనతో HCL టెక్ శివ్ నాడర్ ఉన్నారంట. కొత్తగూడెం జిల్లా BTPSలో అధికారులు మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పవర్ సెక్టార్ను ముంచేశారు, పీకల్లో తప్పుల్లో విద్యుత్ సంస్థలు. బట్టి విక్రమార్క 9.5 ఏళ్లలో రూపాయలు 1.10 లక్షల కోట్ల బకాయిలు. కొత్త ప్రభుత్వం చెప్పిన లెక్కల ఆందోళనకరం. ఇప్పుడున్న BTPSతో ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని విమర్శ. మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ. వీళ్ళు అన్ని దాని మీద సమీక్షలు చేస్తూ ఉన్నారు. 9.5 ఏళ్లలో 1.10 లక్షల కోట్ల బకాయిలు అంట. 1,10 కోట్ల బకాయిలు చేసింది గత ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ సీఎం. చూడాలి ఇంతవరకు వీళ్ళ కొంతమంది ఏమో ప్రభుత్వాలు కూలుస్తారని వాళ్ళే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే, పార్లమెంట్ తర్వాత మాదే అధికారం అని బీఆర్ఎస్ గట్టిగా చెప్తా ఉంది. ఎలా మరి దీంట్లో ఏక్నాథ్ షిండే ఎవరు? ఏక్నాథ్ షిండే మరి బీజేపీ సపోర్ట్ చేయబోతా ఉన్నాడా, బీఆర్ఎస్ సపోర్ట్ చేయబోతా ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండబోతా ఉందా? చాలా ప్రశ్నలు తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటివి. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన SSC బోర్డు డైరెక్టర్. ఏప్రిల్ 2 దాకా కొనసాగుతున్న ఎగ్జామ్స్. 10th ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మార్చి 18 తారీఖు నుండి ఎగ్జామ్స్ ఉంటాయి, ఏప్రిల్ 2 దాకా అని చెప్పి కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు. దాదాపు నెల వ్యవధి సమయం ఉన్నటువంటిది. మనం ఆర్టీసీని సెట్ చేస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటి వరకు 6 కోట్ల మంది జర్నీ. 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. 50 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి. ఉచిత బస్సు పథకం ఎలా ఉంది అంటే, ఒక చిన్న పాప హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేక అమ్మమ్మ గారి ఇంటి నుండి హైదరాబాద్ వచ్చిన తరుణంలో హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేక, ఆమె ఫ్రీ బస్సే కాబట్టి ఆమె తన డబ్బులు లేకపోవడంతో హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో అలా ఒకసారి వరంగల్ బస్ ఎక్కి హన్మకొండ, జనగాం, జగిత్యాల్, వరంగల్ ఇవన్నీ టోటల్ తెలంగాణ మొత్తం 3 రోజులుగా సందర్శించింది ఆమె. అయితే నిన్న మొత్తం ఫ్రీ బస్ అయిపోయినాక 3-4 రోజుల నుంచి వాటర్ బాటిల్ తోటి ఆమె కడుపు నింపుకుంటున్నటువంటి వైనం. తర్వాత జేబీఎస్లో ఎవరైతే తను ఒకసారి ఆటో ఎవరైతే దింపడానికి జేబీఎస్లో అప్పుడు వచ్చిర్రో ఆయన్నే చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినంటే, ఈ అమ్మాయి రోజు ఇక్కడే తిరుగుతుంది ఏంటి అని. అప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం. అంటే ఫ్రీ బస్సు ద్వారా చాలామంది ఇలా కూడా తిరుగుతూ ఉన్నారు అని అంటున్నారు. సరే ఆమెకు హాస్టల్ అంటే ఇష్టం లేకపోతే కనీసం ఫ్రీ బస్సు లేకపోయి ఉంటే ఆమె ఇంటికన్నా చేరుకుంటుండే, లేకపోతే హాస్టల్ కన్నా చేరుకుంటుండే అని కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. గతంలో 2 వారాల క్రితం చూసాం, ఆమె ఫెయిర్ అండ్ లవ్లీ డీమార్ట్ సామాన్లు కొనుక్కోవడానికి 100 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసినటువంటి పరిస్థితి. ఇలా కూడా మహిళలు యూజ్ చేసుకుంటా ఉన్నారు. కానీ 50 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది కదా. ఇక్కడ బస్సులలో పూర్తిగా రద్దీ. దయచేసి పురుషులకు సంబంధించిన సీట్లలో పురుషులను కూర్చొనిద్దామనేది ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టండి అన్న. బస్సులలో టికెట్ కొనుక్కొని నిలబడే ఏమంటారు బాధాకరమైనటువంటి విషయం అది. ఎందుకంటే ఫుడ్ బోర్డ్ మీద నిలబడడం, బస్సు పోతే మళ్ళీ బస్సు వస్తుందా రాదా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా పురుషులు ఉన్నారు. ఏదో ఒకటి చేసి ఫ్రీ బస్సుల కోసం సపరేట్గా బస్సులు పెడతా అన్నారు కదా, అదన్న చేయండి. కొడంగల్కు కాడా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సర్కార్. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడాని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం ఈ మేరకు స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసిన. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వికారాబాద్ హెడ్ క్వార్టర్స్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ అథారిటీని పనిచేయనుంది. కలెక్టర్ నియంత్రణలో పనిచేసేలా ఈ అథారిటీకి ప్రత్యేక అధికారిని నియమించి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కేసీఆర్ గజ్వెల్ని డెవలప్ చేసుకున్నాడు ఇదే కాడాలు పెట్టి. ఇప్పుడు కొడంగల్, మరి మిగతా నియోజకవర్గాలు ఒక కలెక్టర్ కింద స్పెషల్ అధికారిని పెట్టి కొడంగల్కి సంబంధించినటువంటి అభివృద్ధిని చూసుకోవాలంట. ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాలను చూసుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి
నియోజకవర్గాలు చూసుకోవాలి. తన సొంత నియోజకవర్గం తీసుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఒక అధికారిని పెట్టాము అని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాదు, అంతా కాదు. ఆయన నియోజకవర్గం ఆయన డెవలప్ చేసుకోవాలి. మరి ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత గ్రామం ఏదైతే కొండారెడ్డిపల్లి ఉందో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి రేట్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకముందు 5,000, 6,000, 7,000 గజం నడిస్తే ఇప్పుడు 12,000, 15,000 అయింది. దానికి కారణం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తాడు తన సొంత గ్రామాన్ని అని. ఇది ఒక గజ్వెల్లి చేసినట్టు, చింతమడకం చేసినట్టు, సిరిసిల్లం చేసినట్టు, సిద్దిపేటను చేసుకున్నట్టు ఆ గత ప్రభుత్వాలు చేసుకున్నాను మొత్తుకున్నారు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మీరు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారేమో అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు అయితే ప్రశ్నల వెల్లువ మా వరకే వచ్చినాయి, ఇప్పటివరకు తర్వాత మీ వరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి అన్ని నియోజకవర్గాలను కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే మీరు మీకు సపరేట్గా కాడాలు పెట్టుకొని కలెక్టర్లను పెట్టుకొని వాళ్ళ కింద అధికారిని నియమించుకొని ఏదో నియోజకవర్గ అభివృద్ధి చేసినట్టు కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిచినాకనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. పామాయిల్ కంపెనీకి ప్రాణహిత భూములు, మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన భూములను గత బీఆర్ఎస్ సర్కార్ మ్యాట్రిక్స్ ప్రైవేట్ కంపెనీకి అడ్డదారిలో అప్పగించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 71.5 ఎకరాలను కట్టబెట్టింది. పామాయిల్ కంపెనీకి ప్రాణహిత భూములు ఇచ్చిరంట గత ప్రభుత్వం వాళ్ళు. 71 ఎకరాలంట. వాళ్ళకి తిన్నది అరగలేదు, వాళ్ళు ఇచ్చుకుంటా పోయారు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. 2024 తీన్మార్ తాగింది ఇక చాలు పోదాంపా. 2023 నుంచి 2024 వాళ్ళ ఆయననో వాళ్ళ తమ్మున్నో వాళ్ళ ఎవనో గుంజుకొని పోతుంది. ఎంజీఎంలో కరెంటు లేక పేషెంట్ల అవస్థలు, రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డులో కమ్ముకున్న చీకట్లు, బెడ్ల మీది రోగులు ఇబ్బందులు, ఇంటోళ్ళ ఏడుపులు, వెంటిలేటర్ ఆగిపోవడంతో పేషెంట్ మృతి, కరెంటు సమస్యతో చనిపోలేదంటున్న అధికారులు. 2 గంటల తర్వాత కరెంటు పునరుద్ధరణ. ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిరుద్యోగులు చనిపోయారు. సరే గత గవర్నమెంట్లో చనిపోయారు, అది అందుకే గద్దె దించారు. మీ దానికి వచ్చినాక ఎంజిఎం హాస్పిటల్ని ఇంతవరకు ఎందుకు పట్టించుకుంటలేరు, ఎందుకు సందర్శిస్తలేరు? ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ పోయిండు? ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలి దీని మీద. వెంటిలేటర్ లేక ఒక వ్యక్తి మృతి చెందాడంటూ కూడా వెలుగు దినపత్రిక రాసుకుంటూ వచ్చింది. కానీ కరెంటు సమస్యతో చనిపోలేదని డాక్టర్ చెప్తారు. ఏమైనా వెంటిలేటర్ లేక చచ్చిపోతాడని నేను చెప్తారా డాక్టర్లు? ప్రభుత్వ ఆసుపత్రులలో అడుగు పెట్టాలి సామాన్యుడు అంటే భయం అవుతుంది. అప్పు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోదాం రా బాబు అనిపిస్తా ఉంది. ఈ స్థితి నుండి మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సర్కార్ ఆసుపత్రుల మీద ఏమన్నా అవగాహన తెచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇలాంటి చర్యల పునరుద్ధరణ కావాలన్నాయా చూడాలి. న్యూ ఇయర్ జోష్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో గ్రాండ్ సెలబ్రేషన్స్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెలబ్రిటీల ఈవెంట్లు, థీమ్ ఓరియంటెడ్ ఈవెంట్లు, టాప్ డీజే ప్లేయర్తో అంటూ న్యూ ఇయర్ జోష్ షూర్ అయింది. ఈరోజు 31 కాబట్టి ఈరోజు రాత్రి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో పూర్తిగా న్యూ ఇయర్ సంబరాలు కనిపించనున్నాయి. సో దానికి సంబంధించి ఈవెంట్కి సంబంధించినటువంటి ఫేమస్ అయిన యాక్టర్స్ కావచ్చు, డీజే ప్లేయర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు రమ్మని ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా పోలీస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. మరి 12:45 వరకే ఉండాలి. గవర్నర్గానే కొనసాగుతా, ఎంపీగా పోటీ చేయడం లేదు తమిళసై. అయోధ్య రామాలయానికి ద్వారాలు చేసిన టింబర్ డిపో సందర్శన. న్యూ బోయిన్పల్లిలో టింబర్తో పూర్తిగా చెక్కలతోటి రామాలయం శీల వాడకుండా రామాలయాన్ని కట్టి అక్కడ కట్టినటువంటి ప్రదేశానికి గవర్నర్ తమిళసై వెళ్ళారు. ఆమె మీద వస్తున్నటువంటి ఏదైతే రాజీనామా చేయబోతా ఉన్నారు, రాజీనామా చేసిన తర్వాత ఆమె లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుంటే దానికి ఎండ్ కార్డు పెట్టినటువంటి పరిస్థితి ఇది. నెక్స్ట్ దిశ పేపర్ తీసుకుంటే ఫ్లాష్ బ్యాక్ అంటూ కూడా ఫ్లాష్ బ్యాక్. రాష్ట్రంలో రాజకీయ భూకంపం కూలిన అధికార పార్టీ. తెలంగాణ తెచ్చిన పార్టీని కాదని ఇచ్చిన పార్టీకే ఓటర్ల పట్టం. పెళ్లి కాని ప్రసాదులకు రాష్ట్ర సర్కార్ స్వీట్ న్యూస్. 2023లో జరిగిన సెన్సేషన్ ఘటనలతో దిశ స్పెషల్ ఎడిషన్ ఫ్లాష్ బ్యాక్ అంటూ కూడా ఫ్లాష్ బ్యాక్ పేపర్ను తీసుకొచ్చిందంట. తర్వాత దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
కర్తవ్య పథ్ పై తెలంగాణ శకడం. రామ్జీ గోండ్ కుమ్రం భీం ఐలమ్మ ఇతివృత్తంతో రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు కంప్లీట్. జనవరి 1st వీక్లో అధికార ప్రకటన. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ రాజ్పథ్ పై తెలంగాణ శకడం కనిపించనుంది. 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి మళ్లీ అవకాశం లభించింది. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్జీ గోండ్ కుమ్రం భీం చిట్యాల చాకలి ఐలమ్మ జీవితాలు ప్రజాస్వామిక తిరుగుబాటు థీమ్లో సారి చోటు దక్కింది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాన్స్ అంట. కర్తవ్య పథ్ పై తెలంగాణ 4 ఏళ్ల తర్వాత దొరికినటువంటి అవకాశంలో రామ్జీ గోండు అదేవిధంగా కుమ్రం భీం చిట్యాల చాకలి ఐలమ్మ పేర్లు అక్కడ వాళ్ళకు సంబంధించిన ప్రజాస్వామిక తిరుగుబాటు థీమ్లో వాళ్ళకు చోటు దక్కిందంట. ఆనాడు భూస్వాములపై, దొరలపై, పెత్తందారులపై, రౌడీలపై, నవాబులపై, నిజాములపై పోరాటం చేసినటువంటి వీళ్ళకు కర్తవ్య పథ్ రాజ్పథ్లో వీళ్ళకు స్పెషల్గా వీళ్ళకంటూ అవకాశం దొరికింది అంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదొక శుభ పరిణామం. గత 10 సంవత్సరాలు ఒక చాకలి ఐలమ్మ కుటుంబాన్ని, చాకలి ఐలమ్మ సంబంధించినటువంటి వర్ధంతులు చేస్తారు, జయంతులు చేస్తారు. కానీ ఈ సిగ్గులేని ప్రభుత్వాలు ఆ చాకలి ఐలమ్మ కుటుంబం ఎలా ఉంది అనేది పట్టించుకోరు. కనీసం చాకలి ఐలమ్మ జయంతికి కానీ వర్ధంతికి కానీ ఆమె కుటుంబాన్ని స్టేజ్ మీదకి పిలిచి పలకరించని కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా కుమ్రం భీంకి సంబంధించిన కుటుంబాలు 7 ఉన్నాయి. రామ్జీ గోండ్కు సంబంధించిన కుటుంబాలు 7 ఉన్నాయి. ఆనాడు ఎంతసేపు ఉన్నా రావి నారాయణ రెడ్డి కొట్లాడిండు, వాళ్ళు కొట్లాడిండు, వీళ్ళు కొట్లాడి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్ల చరిత్రలో ఉన్నాయి తప్ప వాళ్ళకు సంబంధించిన కుటుంబాలనే ఈ ప్రభుత్వాలు పరామర్శిస్తాయి తప్ప చాకలి ఐలమ్మ కుటుంబం ఏమైనది దానికి క్వశ్చన్ మార్క్ పెట్టి చూపించరే. కుమ్రం భీమికి సంబంధించినటువంటి కుటుంబాలు ఏమైనాయి అని చెప్పి వాళ్ళు పరామర్శించరే. రామ్జీ గోండుకు సంబంధించినటువంటి కుటుంబాలు ఏమైనా అడగరే. ఒక ఢిల్లీ స్థాయిలో వీళ్ళకు ప్రాముఖ్యత లభిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వీళ్ళని గుర్తు చేసిన నాదుడే లేడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కనీసం భూస్వాములపై, పెత్తందారులపై, నవాబులపై కొట్లాడి, రజాకారులపై కొట్లాడి వాళ్ళని చీల్చి చెండాడినటువంటి వీళ్ళను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటలేదు? ఎంతసేపు ఉన్న ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహం కట్టిస్తాం, కుమ్రం భీం జిల్లా పేరు పెట్టినాం, రామ్జీ గోండుకు విగ్రహం కట్టిస్తామని చెప్తారు. కానీ వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తాం, వాళ్ళకంటే ఒక స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళ ఇంట్లో ఎవరినో గుర్తించి ఉద్యోగాలు ఇస్తాం, ఇవన్నీ ఎందుకు చెప్పరు? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను ఇంట్లోనే గుర్తుపట్టకపోతే బయటోడు వచ్చి గుర్తుపట్టి ఈరోజు వాళ్ళకు ప్రత్యేక ప్రజాస్వామిక తిరుగుబాటులో వాళ్ళకు అవకాశం దక్కింది రాజ్పథ్లో అంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. ఇది 1st వీక్లోనే సాలరీస్ ప్రభుత్వ ఉద్యోగాలకు సర్కార్ స్వీట్ న్యూస్. ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీఎం ఆదేశాలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రయారిటీ. పెండింగ్ బిల్లుల సైతం ఎప్పటికప్పుడు క్లియర్. కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఎంప్లాయీస్ సంతోషం. ఇడ 317 జీవో తీసుకొచ్చి ఆనాడు దొర జీవితాలను ఖరాబ్ చేస్తే మరి ఈ రెడ్డి గారు మాత్రం దాని మీద పట్టించుకుంటలేనని ఇప్పటికే ప్రజావాణి దగ్గరికి చాలామంది వచ్చారు. 13 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు మా గోడు వినండి అయ్యా, మేము రోజు 200 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాం అంటూ కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. 1 తారీఖు మొదటి వారం లోపే ఉద్యోగ జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ కోసం వాళ్ళ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఎందుకు స్పౌస్కి సంబంధించినటువంటి బదిలీ ఎందుకు జరగడం లేదని కూడా అలా ఆవేదన చెందుతా ఉన్నారు. అదొకసారి దాని మీద గురిపెట్టుకోవాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2009లో డిఎస్సి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నటువంటి వాళ్ళు ఆనాడు దొరపాలనలో వాళ్ళని ఉద్యోగాలు కాదు కదా కనీసం ఎలా ఉంటుందో కూడా చూడనేటువంటి పరిస్థితి ఆనాటి గవర్నమెంట్ది. మరి ఈనాటి గవర్నమెంట్ ఏం చేయబోతా ఉంది? ఉద్యమకారులపై అదేవిధంగా 2009లో డిఎస్సి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ
నియామకాలు చేయాలని హైకోర్టు ఆదేశాలు చేసినా కూడా గత ప్రభుత్వం చేయలేదు. మరి మీరైనా ఈ ప్రభుత్వం అయినా చేయడం చూడాలి. జనవరి 22న అపురూప ఘట్టం. ఆ రోజు ప్రతి ఇంట రామజ్యోతి వెలిగించాలి. అయోధ్యలో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లో ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ. ఆలయ ప్రారంభం రోజున భక్తులు ఎవరు రావద్దంటూ విజ్ఞప్తి. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ట్రైన్లకు పచ్చ జెండా. థర్డ్ డే 18.29 లక్షలు ప్రజాపాలనకు భారీగా అప్లికేషన్లు. నేడు రేపు దరఖాస్తులకు బ్రేక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేషన్ కార్డు ఫారం ఫేక్. అధికారులు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రేషన్ కార్డ్ ఫామ్ ఏదైతే ఉన్నదో అది ఫేకు, మేము ఇవ్వలేదు, ప్రభుత్వం నుంచి మీకు విడుదల కాలేదు అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దయచేసి అలాంటి దానిల గురించి, ముఖ్యంగా మహిళలు చాలా మంది వరకు నేను ఒక ప్రముఖ మీడియాలో చూశాను, లైన్లు కడతా ఉన్నారు స్కీమ్ల కోసము. అది 500 కోసము ఈకేవైసీ చేపించుకోవాలి లేకపోతే రాదు అనే ఒక అపోహ వాళ్ళలో సృష్టించి వాళ్ళ దగ్గర ఈకేవైసీలు చేస్తూ డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళని గుర్తించాలి. దయచేసి ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఎవరికి చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి, ఈకేవైసీ అనేది ప్రభుత్వం చేపించుకోవాలని చెప్పలేదు. మీకు చెప్పినటువంటి వాళ్ళని పట్టుకొని ఎప్పుడు చెప్పిండు, ఏం చెప్పిండో అది ఒకసారి ముఖ్యమంత్రి కానీ ఆ సంబంధించినటువంటి టీం కానీ ఎప్పుడు చెప్పిందో ఒకసారి విజువల్ అడగండి. గిగ్ వర్కర్లకు రూపాయలు 5 లక్షల బీమా. వర్కింగ్ జర్నలిస్టులకు సైతం. ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లు, హోంగార్డులకు వర్తింపు. ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ. డెలివరీ బాయ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సీఎం. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్లకు రూపాయలు 5 లక్షల ప్రమాద సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర కార్మిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లు, హోంగార్డులకు సైతం వర్తింపజేస్తున్నట్లు అందులో పేర్కొన్నది. 4 నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూపాయలు 2 లక్షల ఆర్థిక సాయాన్ని సెక్రటరియట్లో అందజేశారు. గిగ్ వర్కర్లు అంటే ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు కూడా 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వనున్నట్టు. అదేవిధంగా మొన్న ఏదైతే స్విగ్గీ లేదా జొమాటోకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్ పైకి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తే కుక్క మీదికి రావడంతో ఆయన పైనుంచి జారిపడి మరణించినటువంటి సంగతి తెలిసిందే. ఆయనకు 2 లక్షల కుటుంబ ఆర్థిక సాయం కూడా చేశారు అంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొచ్చింది దిశ డైనమిక్. త్వరలో మెగా డిఎస్సి. ప్రతి గ్రామంలోనూ సర్కార్ స్కూల్ ఉండాల్సిందే. మూసేసిన బడులన్నీ తెరిపించాలి. ప్రైవేట్ వర్సిటీలో రిజర్వేషన్ అమలు. అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. అందరూ రెడీగా ఉండండి, మెగా డిఎస్సి రాబోతుందంట. మరి ఎన్ని నెలల్లో రాబోతా ఉంది, అసలు ఎప్పుడు రాబోతా ఉంది, నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేయనున్నారు, అసలు మెగా డిఎస్సిలో ఏమేమి ఉండబోతా ఉన్నాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి చక్కచక్క అడుగులు వేస్తుంది అంటూ కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది. గత ప్రభుత్వం ఏమి చేసిందో పక్కన పెడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, అసలు మెగా డిఎస్సి అనేది తీసుకురావడం గొప్ప విషయమే. కానీ వీళ్ళు ఎంతవరకు దీనికి లబ్ధి చేకూరుస్తారో, అది ఎంతవరకు నిరుద్యోగుల వరకు వెళ్తుంది, మళ్ళీ ఏమైనా లీకేజీలు కానీ ఇవేమైనా జరుగుతాయా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. పాత లబ్ధిదారులు అప్లై చేయదు. రైతు బంధు ఆసరా విషయంలో సీఎం క్లారిటీ. కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచన. పాత లబ్ధిదారులు అప్లై చేయొద్దు అంట. రైతు బంధు కంటే రైతు భరోసా, రైతు ఆసరా ఏదైతే ఉన్నాయో పాత వాళ్ళు ఆల్రెడీ రైతు బంధు పడుతున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతసేపు ఉన్నా కొత్త వాళ్ళే చేసుకోవాలంటూ కూడా సీఎం క్లారిటీ ఇచ్చిందట. వచ్చే నెలలో మరో 2 గ్యారెంటీలు అమలు చేద్దాం. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. మార్బుల్ చేర్పులకు ఛాన్స్. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. 2024 జనవరి నెలలో మరో 2 గ్యారెంటీలను కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురానుందని ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ఇక్కడ నేడు రాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని స్పష్టం చేసిన ఎండి ఎన్విఎస్ రెడ్డి. ఈరోజు రాత్రి 1 గంటల సమయం వరకు మెట్రో నడవనుందంట. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం.
ఆజ్ కి బాత్. నాయకుడు ఎలా ఉండాలి అంటే, నాయకుడు అంటే ప్రజల్లోంచి వచ్చిన వాడే ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, సమస్యలు వస్తే డబ్బులు ఇవ్వకపోయినా తక్షణ పరిష్కారం చూపించాలి, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవినీతికి పాల్పడి వాళ్ళని అబాసు పాలు చేయొద్దు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి లేదా కొట్లాడి నిధులు తీసుకురావాలి. తన పాలన యువతరానికి స్ఫూర్తిగా ఉండాలి. కానీ ఇప్పుడు డబ్బు ఉన్నవాన్ని మోసం చేసే వాళ్ళను నాయకుని చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు మారదో నా తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడుగా ఉండాలి. ఎగ్జాంపుల్గా కామారెడ్డికి సంబంధించినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఖానాపూర్కి సంబంధించినటువంటి వెడ్మ బుజ్జు, ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు కాదు. కానీ వీళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ప్రజల్లో నుంచి వచ్చారు. 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎప్పటి వరకు అయితే బీజేపీ లీస్ట్ వచ్చిందో, కామారెడ్డికి సంబంధించి ఒక ప్రముఖుల నాయకులను ఢీ కొడుతున్నాడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అంటే గీనేడ గెలుస్తాడు అనే సమయం నుండి ఈనేడ గెలుస్తాడు అనుకున్న అండర్ గ్రౌండ్లో ఉండి ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రజలతో నిత్యం కామారెడ్డికి మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఆయన అన్ని కొట్లాడుకున్నా ఏ రోజు మీడియా ముందుకు రాలే, ప్రజల్లో ఉన్నాడు. అదేవిధంగా ఖానాపూర్కి సంబంధించినటువంటి వెడ్మ బుజ్జి ఎవరైతే ఉన్నారో ఆయన పేపర్ బాయ్గా తన ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇంట్లో ఉండకుండా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటూ అన్యాయంగా తెర మీదకి వచ్చి అక్కడ మహామహులను రమేష్ రాథోడ్, అదేవిధంగా కేటీఆర్ మిత్రుడైనటువంటి ఆయనను కూడా ఇద్దరిని ఓడగొట్టి బీజేపీని ఓడగొట్టి రమేష్ రాథోడ్ గెలుపు పక్కా అనుకున్న సమయం నుండి వెడమబుజ్జు గెలిచినటువంటి విషయం. మొన్న వెడమబుజ్జు చలి జ్వరం వస్తే కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అంటే, ఇలాంటి వాళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులు అంటే. అదే నాగపూర్కి సంబంధించినటువంటి 139వ ఆవిర్భావ సభకు వెళ్తే ఆయనని ప్రజలతో పాటు ఆయన కింద కూర్చొని తిన్నటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే అనే ఆర్భాటం లేదు, ఆయన ఒక ఎమ్మెల్యే అనేది లేదు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా దయచేసి నాయకులను నమ్మకండి అంటున్నాడు. అంటే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు ఒకలాగా ఉంటారు, ప్రజా సమస్యల మీద కొట్లాడే నాయకులు ఒకలాగా ఉంటారు, డబ్బుతో వచ్చినటువంటి నాయకులు ఒకలాగా ఉంటారు. డబ్బుతో వచ్చిన నాయకులను ఎన్నుకుంటున్నాం మనం అని ఆజ్ కి బాత్లో అన్న రాసుకుంటూ వచ్చిండు. ఇంకెప్పుడు మారుతుంది నా తెలంగాణ అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి చెప్తున్నటువంటి మాట. మూసేసిన స్కూళ్లను తెరిపించండి, బడి లేని ఊరు ఉండకుండా చూడాల్సిందే, చదువు కోసం పట్టణాలకు వెళ్లే ఇబ్బంది రాకూడదు, డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను నియమించండి, ఉమ్మడి జిల్లాకు స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, అన్ని పాఠశాలకు ఉత్తమ స్కూలింగ్ తీర్చిదిద్దాలి, విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ నిర్ణయం. ప్రతి ఊరికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే మూతబడినటువంటి స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళకు సంబంధించి మీరు తెరిపించండి, స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రభుత్వ సంస్థలైనటువంటి సర్కార్ బడులను నిలబెట్టండి అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా అయోధ్యకు కళ నిజమైన వేళ, అయోధ్య కోసం 550 ఏళ్ళు వేచాం, 22న ఈ కళ సాకారం కాబోతోంది. 23 నుంచి ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయోధ్యను ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుదాం. 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి. వాల్మీకి పేరుతో విమానాశ్రయం గర్వంగా ఉంది. అయోధ్య పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. 550 ఏళ్ల కళ నెరవేరింది అంటూ కూడా ఆదాబ్ హైదరాబాద్ రాసుకుంటూ వచ్చింది. అప్పుల ఊపిగా తెలంగాణ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూపాయలు 81,514 కోట్ల అప్పులు. విద్యుత్ సంస్థలను నిండా ముంచిన బీఆర్ఎస్, డిస్కంలకు రూపాయలు 28,000 కోట్ల అప్పు. భద్రాద్రి యాదాద్రిల పేరుతో 50,000 కోట్ల అప్పు. సింగరేణి రూపాయలు 19,000 కోట్ల అప్పులు. శ్వేతపత్రాల ద్వారా వివరించే యత్నం చేశాం. భద్రాద్రి ప్లాన్ పరిశీలించిన డిప్యూటీ సీఎం అంటూ కూడా అప్పుల ఊబిగా మార్చారు తెలంగాణ రాష్ట్రాన్ని అంటూ కూడా ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకొచ్చింది. 10 షెడ్యూల్ విడుదల అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. నేను రాజీనామా చేయలేదు, ఆ రాజీనామా వార్తలు అబద్ధం, నిరాధార వార్తలు ప్రచారం చేయదు తెలంగాణ గవర్నర్ తమిళసాయి. నేను గవర్నర్ ఉద్యోగానికి రాజీనామా చేయలేదు, ఉద్యోగం అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ డీఎస్పీ నళిని. తెలంగాణ సాధన కోసం ఉద్యోగాలన్నీ వదిలేసిన నళిని 2011లో వార్తల్లో ప్రముఖంగా నిలిచిన వీరవనిత. ముఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉందన్న నళిని తనకు అప్పుడే బ్యూరోక్రసీపై నమ్మకం పోయింది. ప్రస్తుతం తాను పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు వెల్లడి. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నా అన్నదమ్ముల లాంటి ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేనంటూ గొంతెత్తి
ఉన్నతాధికారులను ఆదేశించిన ధిక్కరించిన దోమకొండ నళిని అధికారులు వివరణ కోరితే తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసిన వీరవనిత ఈమె కదా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది. ఈమె లాంటి వ్యక్తిని డిఎస్పి ఆనాడు 2011లో డిఎస్పి అంటే 2024 చేరుకున్నాం ప్రజలారా. మనం దాదాపు 13 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తా అన్నా నేను చేయలేను అనే పరిస్థితిలో ఆమె ఉంది. అంటే 13 సంవత్సరాల కాలంలో ఆమె డిఐజీ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుండే, ప్రమోషన్లు కొట్టే అవకాశం ఉంటుండే. ఆనాడు ఆంధ్ర పెత్తందారుల జాగాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్పినట్టు ఉద్యమకారులపై కొట్టి ఉంటే నా అన్నదమ్ములను నేను కొట్టనన్నందుకు ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది, వివరణ కోరితే కూడా ఇవ్వకుండా. ఆమె ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాను, వేద యాగాల యజ్ఞాలకు సంబంధించినటువంటి వారికి ఆర్థిక సాయం చేయాలంటూ కూడా నల్లి గారు ముఖ్యమంత్రి గారిని అడిగినటువంటి విషయం అంటూ కూడా. 6 కోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి. కొంతమంది 50 బస్సులు అంటున్నారు, కొంతమంది 80 బస్సులు అంటున్నారు. మరి దీంట్లో ఎన్ని బస్సులు అనేది క్లారిటీగా లేదు. ఎందుకంటే వెలుగేమో 50 బస్సులు రాసుకొచ్చింది, ఆదాబేమో 80 బస్సులు రాసుకుంటూ వచ్చింది. కానీ 6 కోట్లు దాటిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం. సరే, 6 కోట్ల మంది దేనికి తిరుగుతూ ఉన్నారు? అసలు వాళ్ళు తిరిగే కార్యక్రమం ఏంది? వాళ్ళ పని ఏంది? చాలా వరకు ఫ్రీగా ఉంది అని తిరుగుతూ ఉన్నారు అంటూ కూడా కండక్టర్లు సైతం మేము చేయలేము బాబోయ్ ఈ జాబులు అంటూ ఉన్నారు. కండక్టర్లను సైతం నువ్వు అసలు టికెటే అవసరం లేదు, నువ్వెందుకు వచ్చినావు, కండక్టర్ అవసరం లేదు మాకు అని కండక్టర్లను దూషిస్తున్నటువంటి పరిస్థితి మనం రీసెంట్గా భద్రాచలంలో చూసాం. ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. దీని మీద కూడా కొంతమేరకు దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి వెటకారం సరికాదు, వాహనాలు కొని దాచుకోలేదు, భద్రత అంతా ఇంటెలిజెన్స్ చూస్తుంది. కాన్వాయ్ క్రూజర్లపై మీడియాతో ఎమ్మెల్సీ కవిత. మా నాయనకి ఏం సంబంధం? నిజానికి కేసీఆర్కి ఏం సంబంధం అబ్బా 22 ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఎవ్వరు భారతదేశంలో ఎక్కడైనా సరే మ్యాక్సిమం మనకు సౌత్కి సంబంధించి విజయవాడకు పంపిస్తారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారు చేయడానికి, ఒక ముఖ్యమంత్రి భద్రత కోసం. అదే కేసీఆర్ దాచిపెట్టిండు, ఎటకారం చేసుకుంటూ మాట్లాడడం సరికాదు అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిపై సీరియస్ అయినటువంటి తరుణం కనిపించింది. అదే ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి పేపరు. అదేవిధంగా నెక్స్ట్ వైఆర్టీవీకి సంబంధించినటువంటి ప్రజా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇన్ని రోజులు మాది ఈ పేపర్గా ఉన్నటువంటి మా యొక్క పేపర్ ఇప్పుడు ప్రింట్ పేపర్గా ప్రజల్లోకి వచ్చింది. ప్రజల్లో కూడా మా పేపర్ వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రజా వెలుగు విలేకరులు కావాలను అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత. ప్రజా వెలుగు దినపత్రిక మరియు వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో నిఖర్సైన జర్నలిస్ట్గానే నిలబడాలనుకుంటున్నారా? అన్ని తరహా వార్తలు, కథనాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా రావాలని కోరుకుంటున్నారా? తెలంగాణ ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాల్లో పనిచేసేందుకు రండి, స్వేచ్ఛగా మీ కళాన్ని పదును పెట్టండి, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ అంటూ కూడా 9908572366 అంటూ కూడా సంపాదకులు రంజిత్ గారి ఇచ్చినటువంటిది. మూసేసిన బళ్లను తెరిపించండి, చదువు కోసం పట్టణాలకు వెళ్లే దురవస్థ రాకూడదు, డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను నియమించండి, ఉమ్మడి జిల్లాకు సెంటర్ ఏర్పాటు చేస్తాం, విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం. మూసేసిన బళ్ల గురించి కూడా ప్రజా వెలుగు రాసుకుంటూ వచ్చింది. విద్యుత్ సంస్థలను నిండా ముంచిన బీఆర్ఎస్, డిస్కంలకు 28,000 కోట్ల అప్పులు, భద్రాద్రి యాదాద్రి పేరుతో 50,000 కోట్లు, సింగరేణికి 19,000 కోట్ల అప్పులు. శ్వేతపత్రాల ద్వారా వివరించే యత్నం చేశాం, భద్రాద్రి ప్లాంట్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి. ప్రతి శాఖను అప్పుల్లో ముంచి తెలంగాణ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టారు, ప్రజలకు తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్న మల్లు బట్టి. విద్యుత్ కొనుగోళ్ల కోసం గత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందన్న ఆగ్రహం. అంటే వీళ్ళు చేసింది కరెక్టే ఉండొచ్చు, కానీ ఈ యొక్క 6 గ్యారెంటీలని, శ్వేతపత్రం అని, అప్పులని, ఒక సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల వరకు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. తెలంగాణలో పరిపాలన చేయకుండా ఈ రివ్యూలని, సమీక్షలని, మేడిగడ్డ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వీళ్ళు ఏమైనా టైం పాస్ చేస్తూ ఉన్నారా, తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం తరపున పనిచేస్తూ ఉన్నారా ఆలోచించే లోపే
ఇంకొకటి స్టార్ట్ అవుతా ఉంది. నిజానికి అప్పుల కుప్పగా చేసినటువంటి మాట నిజం కాబట్టే మేము శ్వేతపత్రం ద్వారా విడుదల చేశామంటూ కూడా బట్టి విక్రమార్క చెప్పినటువంటి 500 అయోధ్య కోసం 550 ఏళ్ళు వేచి చూసాం. ఈయన ఈ 22న ఈ కళ సాకారం కాబోతోంది. ప్రారంభం రోజు ఎవరు అయోధ్యకు రావద్దు, 23 నుంచి ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయోధ్యను ఆధ్యాత్మికంగా నగరిగా తీర్చిదిద్దుతాం. 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి. వాల్మీకి పేరుతో విమానాశ్రయం గర్వంగా ఉంది. అయోధ్య పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. 10th పరీక్షల షెడ్యూల్ విడుదల. 6 కోట్లు దాటిన మహిళా ఉచిత ప్రయాణం. 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించిన మంత్రి కొత్త బస్సుల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులు. త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్న సజ్జనర్. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి. గిరిజన వర్సిటీ ఏర్పాటుతో మేలు. సమ్మక్క సారక గద్దెలను దర్శించుకున్న కవిత. జాతీయ హోదా కల్పించాలి అని ఈ రోజు అడుగుతుంది మేడం. కాకపోతే మరి 10 సంవత్సరాలలో ఎందుకు అడగలే మేడారంకి సంబంధించి? ఇవన్నీ ప్రభుత్వం నడవడం చేతకాక అప్పులు అంటారా? అప్పులు లేని రాష్ట్రంలో దేశాలు ఉన్నాయా? అప్పులు లేని రాష్ట్రాలు దేశంలో ఉన్నాయా? కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాక పిచ్చి మాటలు. రాజస్థాన్లో రూపాయలు 89,000 కోట్లు అప్పులు విద్యుత్ సంస్థలు. 1,000 కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలు. కాంగ్రెస్ మిగిల్చిన అప్పే 22,000 కోట్లు. అడ్డు కూడా అంటే అప్పులు అని చెప్పి బూచిగా చూపించి, బీఆర్ఎస్ని బూచిగా చూపించి టైం వెళ్ళదిస్తా ఉన్నారు. వాళ్ళ పాలన చేత కాబట్టి వాళ్ళందరూ ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ మిగిల్చినప్పే 22,000 కోట్ల అప్పు ఉండే అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇలా పరిపాలన చేత కాక లేని పోనీ అబండాలు వేస్తూ ఉన్నారు మీద అంటున్నారు. కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని జనం అనుకుంటున్నారు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలి. అప్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడిన హాస్యాస్పదంగా ఉంది. భారతదేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదు. విద్యుత్ సంస్థల్లో కూడా అప్పులు లేని రాష్ట్రం లేదు. వీళ్ళు పాలించిన రాష్ట్రాల్లోనూ అప్పులున్నాయి. పదే బట్టి విక్రమార్క అప్పులున్నాయని చెప్తున్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం చేత కాక అప్పుల గురించి మాట్లాడుతున్నారు. 2014 ముందు 2,000 కోట్ల అప్పు చేసి 3 నుంచి 4 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మేము 60,000 కోట్ల అప్పు చేసి 24 గంటల కరెంటు తెచ్చాం అని జగదీష్ రెడ్డి. కొమ్రవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లు. మంత్రి కొండా సూర్యగత పల్లా రాజేశ్వరరెడ్డి వాగ్వాదం. సమావేశం బహిష్కరించిన ఎమ్మెల్యే నిన్న కొమ్రవెల్లికి మల్లన్నకు సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అబ్బా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే నాకు చెడ్డ చిరాకు వస్తుంది. ఎందుకంటే మన సొమ్ము తీసుకోబోయి, మనం కష్టపడుకున్న సొమ్ము తీసుకుపోయి, మన దేవునికి ఇచ్చిన సొమ్ము తీసుకుపోయి పరాయి మతస్థులకు ఇస్తారు, ప్రభుత్వానికి వాడుకుంటారు. అది నాకు నచ్చదు. తబ్లీగీ జమాత్ అనే దానికి 2.5 కోట్లు ఇచ్చారు. ఏది వాళ్ళ తబ్లీగీ జమాత్ అంటే ఏంటి? మళ్ళా తబ్లీగీ జమాత్ అంటే ఏదో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మత ప్రచారం చేసుకోవడానికి, అదంతే. కేవలం మత ప్రచారం చేసుకోవడానికి. ఇప్పుడు తెలంగాణ పేపర్ తీసుకుందాం. కరెంటు కోతకు ఒకరు బలి. ఆక్సిజన్ అందక ఎంజిఎంలో వ్యక్తి మృతి. విద్యుత్ లేక చీకట్ల వరంగల్ ఎంజిఎం. ఎమర్జెన్సీ వార్డుల్లో నిలిచిపోయిన సేవలు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు. ఇబ్బందులు పడుతున్న జనం. వ్యవసాయ రంగానికి పవర్ కట్స్. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో కరెంటు వైర్లు పట్టుకుని రైతుల ఆందోళనలు. ప్రజాపాలన కార్యక్రమంలోనూ కరెంటు కష్టాలు. నిలిచిపోయిన దరఖాస్తుల స్వీకరణ. గంటల పాటు లైన్లోనే నిల్చున్న జనాలు. ఒక పక్క కోతలు, మరోవైపు మంత్రుల అప్పుల లెక్కలు. యాదాద్రిపై 50,000 కోట్లు భారమన్న బట్టి కరెంట్ ఇవ్వలేక సాకులు మెత్తుకుంటున్నారన్న జగదీష్ రెడ్డి. నిజానికి ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి కరెంటు లేక వ్యక్తి మృతి చెందాడంటూ కూడా ఆయన ఫోటోతో పాటు తెలంగాణ పేపర్ తీసుకొచ్చింది. రేవంత్ యూటర్న్. అప్లికేషన్లపై మాట మార్చిన సీఎం. అప్లై చేసుకోవాలా వద్దా? పింఛన్, రైతు భరోసాపై గందరగోళం. 27 అందరూ అప్లై చేసుకోవాల్సిందని అన్న సీఎం. లబ్ధిదారులు అప్లై చేసుకోవాల్సిన పని లేదంటూ శనివారం నాటి రివ్యూలో సీఎం రేవంత్ ప్రకటన. కన్ఫ్యూజ్లో పెన్షన్, రైతు బంధు లబ్ధిదారులు పెన్షన్ కట్ చేస్తారేమని వృద్ధుల్లో ఆందోళన. రైతు భరోసా రాదేమోనని అన్నదాతల రంది. 3 రోజులుగా దరఖాస్తు కేంద్రాల దగ్గర తిప్పలు. పూటకో మాటతో పరేషాన్ చేస్తున్న సర్కారు. పనులు మానుకొని అప్లికేషన్లు. ఒక రేవంత్ రెడ్డి అయితే కొంచెం అయోమయంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే
27, 25 తారీఖులలో 26 తారీఖులో ఏం చెప్పినంటే అందరూ అప్లై చేసుకోవాల్సిందే. దానికి రైతు బంధుకు సంబంధించినటువంటి దాంట్లో 6 గ్యారెంటీలు దాంట్లో ఫామ్లో ఉంటుంది, ఆ కాలం ఉంటుంది, అప్లై చేసుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పిండు. ఇప్పుడేమో అవసరం లేదంటున్నాడు. అంటే మరి ఆయనకు అర్థం కాక మాట్లాడుతూ ఉన్నాడు, యూటర్న్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పూటగా మాట పరిచయం చేస్తున్న సర్కార్ అంట. డిసెంబర్ 27, 2023 తెలంగాణ సెక్రటరీలో అభయహస్తం ప్రారంభోత్సవంలో సీఎం ఆల్రెడీ డాటాలు ఉన్నాయిరా నాయన, దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా ఎవరికైతే కావాలనో వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినాం. వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటారు. దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో అర్థం కావడం లేదు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఇది. రైతు భరోసా పెన్షన్లు రావాలంటే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందేనన్న విధంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. అదే వేదికపై మంత్రులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఇది ఆయన రోజుకో మాట. ఆర్టీసీ బస్సుల్లో నెగిటివ్ ప్రచారం చేద్దాం. గత ప్రభుత్వం అప్పుల తప్పులపై బస్టాండ్లు బస్సుల ప్రచారానికి ప్లాన్. ప్రజాపాలన 6 గ్యారెంటీలు గొప్పలు చెప్పాలి. గత ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలి. బస్టాండ్ టీవీల్లో వీడియోలు ప్లే చేయాలి. బస్సుల్లో వీడియో ఆడియోలు వినిపించాలి. అనాధికారికంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసిన పిఆర్ టీం. మరో 13,000 కోట్ల అప్పు. ఆర్బీఐ నుంచి అప్పు తేనున్న రేవంత్ సర్కార్. జనవరిలో 4,000 కోట్ల అప్పు, ఫిబ్రవరిలో 3,000 కోట్ల కోట్లు, మార్చి నెలలో 6,000 కోట్లు, 3 నెలల్లో మొత్తం 13,000 కోట్ల. ఈ నెలలో ఇప్పటికే 1,400 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన నాటికి రేవంత్ సర్కార్ చేయనున్న మొత్తం అప్పు 14,400 కోట్లు. రోజుకు 120 కోట్లు అప్పు తెస్తున్నాం వైనం. అంటే మరి ఆయన ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు ఏంది? ఇది మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం పడి ఉందా? ఇది ఇప్పుడు నిన్న ఒక సామాన్యుని ఇంట్లో ఛాయ్ తాగడానికి వెళ్ళి వాళ్ళందరికీ ఆశీర్వాదంగా తన ప్రేమను చూపించినటువంటి నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇక్కడ జనవరి 22 తారీఖు ఎవరు రాకండి, ఎందుకంటే ఆ రోజు చాలామంది పబ్లిక్ ఉంటారు. ఆ రోజు రాముని దైవకార్యం రోజు మీరు వచ్చి ఇబ్బంది పడడం ఇష్టం లేదు. 23 తర్వాత మీకు అందుబాటులో రైళ్లు ఉంటాయి, కొద్ది రోజులలో విమానాశ్రయం కూడా ప్రారంభం అవబోతా ఉంది అంటూ కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. చూద్దాం ఈరోజు ప్రధాన పత్రికలలో ఎలాంటి వార్తలు ఉన్నాయి, అసలు ఏం సంగతి. ముందుగా వెలుగు దినపత్రిక తీసుకుంటే వెలుగు దర్వాజా 2024 కొత్తగా ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి. ఆ దర్వాజాకు సంబంధించి వీక్లీ మ్యాగజైన్ ఉంటుంది. అదేవిధంగా నిన్న ఏదైతే ఇంటింటి రామజ్యోతి అనే మనం మాట్లాడుకున్నాం కదా, ఇంటింటి రామజ్యోతికి సంబంధించి ఇంటింటా రామజ్యోతి జనవరి 22న వెలిగించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. రాముడి విగ్రహ ప్రతిష్టన రోజు దీపావళి జరుపుకోవాలని సూచన. అయోధ్యలో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించిన పీఎం. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నగరం అంతటా సందడి నెలకొంది. శనివారం అయోధ్య పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 7 కిలోమీటర్ల పొడవున రోడ్డు షోలో మోదీ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా వివిధ రాష్ట్రాల కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. నగరంలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ట్రైన్లు కూడా ప్రారంభించారు. వేడుకల నేపథ్యంలో మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ను రికార్డు స్థాయిలో 20 నెలల్లోనే పూర్తి చేశారు. అయోధ్య ధామ్ స్టేషన్ను కూడా సకల సౌలతులతో తీర్చిదిద్దారు. ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వాత మోదీ మాట్లాడుతూ జనవరి 22న వేడుకలు జరిగే రోజు దేశంలోని ప్రతి ఇంట శ్రీరామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రాముడు ఒకప్పుడు టెంట్ కింద నివసించేవాడని, కానీ ఇప్పుడు ఆయనకు పక్కా ఇల్లు సమకూరుందని మోదీ అన్నారు. ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించి అయోధ్య ఇప్పటి నుండి కాదు 5.5 శతాబ్దాల నుండి అక్కడ టెంట్ కింద రాముడు ఉన్నాడు. రామునికి పక్కా ఇల్లు ఈరోజు జనవరి 22 తారీఖున లభించనుంది. రామునితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా పక్కా ఇల్లు కట్టించే యోచనలో ఉన్నాం, కొంతమంది కట్టించామంటూ కూడా నిన్న ప్రసంగంలో నరేంద్ర మోడీ చెప్పారు. దాదాపు 7.5 కిలోమీటర్ల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.
అదేవిధంగా అక్కడ 20 నెలల్లోనే మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ పేరు ఏదైతే పెట్టారో ఆయన ఎయిర్పోర్ట్ సంబంధించి 20 నెలల్లోనే అక్కడ పూర్తి చేశారు. అదేవిధంగా అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కూడా సకల సవలతులతోటి పూర్తిగా సకల సవలతులతోటి ఆయన అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ని మరమ్మతులు చేశారు. అక్కడ 2 అమృత్ భారత్ అదేవిధంగా 6 వందే భారత్ రైళ్లను కూడా ఆయన ప్రారంభించినటువంటి సంగతి. కానీ 5.5 శతాబ్దాల కాలంలో ఎవరూ చేయలేని పని ఆనాడు తుర్కరాజులు ధ్వంసం చేసి అక్కడ బాబర్కి సంబంధించినటువంటి ఒక మసీదుని కడితే దాన్ని బాబ్రీగా మార్చి రామునికే తాను ఏలిన రాజ్యంలో తాను పుట్టి పెరిగినటువంటి రాజ్యంలో తాను పుట్టి పెరిగినటువంటి ఇంట్లో ఆయన చోటు లేకుండా టెండు కిందికి చేసినటువంటి పరిస్థితి ఆనాటి గవర్నమెంట్ది, ఆనాటి ఉన్నటువంటి రాజులది, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిషర్స్. కానీ ఈరోజు అయోధ్య రామ మందిరం నిలబడడానికి కారణం, ఈరోజు అయోధ్య రామ మందిరం ఉండడానికి కారణం, ఈరోజు అయోధ్య రామ మందిరం కోసం కరసేవ చేయడానికి కారణం ఆ రోజు ఒక్కరే, ఆ మహాత్ముడు, ఆ మహనీయుడు ఎవరంటే లాల్ కృష్ణ అద్వానీ. ఎంత ఘనత కూడా వాళ్ళకి వెళ్తుంది. ఆయనకే ఆ రోజు కరసేవ చేసిన వాళ్ళకి, ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ తరపున కొట్లాడినటువంటి వాళ్ళు, ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది అంటూ కూడా నిన్న ప్రసంగంలో ఆయన చేసుకుంటూ వచ్చినటువంటి వాక్యాలు. సో లాల్ కృష్ణ అద్వానీ అసలు ఏంటి అనే దాని గురించి కూడా తొందరలోనే మీ ముందుకి స్పెషల్ స్టోరీ ద్వారా రాబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శ్రీరామజ్యోతిని ప్రతి ఇంట జనవరి 22 ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి. ఎందుకంటే ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉండబోతోంది, ప్రముఖులు రాబోతా ఉన్నారు, వీళ్ళందరూ రాబోతా ఉన్నారు. కాబట్టి భక్తులు వస్తే రాముని చూసే దర్శన భాగ్యంలో కొంతమేరకు ఇబ్బంది అయితే అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది, రాముడు కూడా ఇబ్బంది పడతాడు. ఆ రోజు మీ ఇంటి ముందల రామజ్యోతి వెలిగించండి అంటూ కూడా నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి వాక్యం. ఇక్కడ ప్రజాపాలనకు 40.57 లక్షల దరఖాస్తులు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 3 రోజుల్లో 40,57,592 దరఖాస్తులు వచ్చాయని సిఎస్ శాంతికుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అంటే 28 తారీఖు స్టార్ట్ అయినటువంటి ప్రజాపాలన పేరు మీద ఏదైతే దరఖాస్తుల స్వీకరణ ఉందో దాదాపు 28, 29, 30 3 రోజులలో 40,57,592 దరఖాస్తులు వస్తే 28 తారీఖు నుండి 6 తారీఖు వరకు ప్రజాపాలన ఉంటుందని చెప్పి ఈరోజు అన్యూహంగా ఈరోజు సండే కావడం, రేపు న్యూ ఇయర్ కావడం, 2 కలిపి హాలిడే ప్రకటించడం. మరి అంటే దీన్ని ఏమైనా పొడిగిస్తారా? 6 తారీఖు నుంచి 2 రోజులు హాలిడే వచ్చిన తరుణంలో 8 తారీఖు వరకు ఏమైనా చేస్తారా? లేకపోతే ఇంకా ఇదే సమయాన్ని కేటాయిస్తే మళ్ళీ మిగతా వాళ్ళ దరఖాస్తుల పరిస్థితి ఏంది? ఎంపీడీఓకి, ఎంఆర్ఓకి తిరగాలంటే అన్ని ఆఫీసుల చెట్టు తిరిగితే జేబులో ఉన్నటువంటి పైసలు ఖర్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మరి ఏమైనా పొడిగించే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ ప్రీ ప్లాన్గా చేసినటువంటి ఆలోచన తెలియదు. నుమాయిష్కు మాస్క్ మస్ట్. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే నుమాయిష్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నందున సందర్శకుల విధిగా మాస్కులు ధరించాలని కోరారు. నుమాయిష్ ఏదైతే నాంపల్లికి సంబంధించినటువంటి నుమాయిష్ జనవరి 1 నుంచి రేపటి నుండి ముస్తాబుగానే ఉంది. అదేవిధంగా 15 రోజుల పాటు అక్కడ జరిగేటువంటి ఎగ్జిబిషన్లో మీకు అన్ని రకాల సౌకర్యాలు, మీకు కావాల్సినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అన్నీ కూడా దొరికే అవకాశం ఉంది. కానీ అక్కడ మాస్క్ అయితే మస్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే వేలాది లక్ష మంది దాకా, రోజుకు 1 లక్ష మంది దాకా పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి పంచాయతీలో సర్కార్ బడి మెగా డిఎస్కి ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంట. ఉమ్మడి జిల్లాకు స్కిల్స్ వర్సిటీ, టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్. మన ఊరి మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్. ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ఇండ్లకిచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైర్. ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని. ప్రతి గ్రామ పంచాయతీలో
ప్రతి గ్రామ పంచాయతీలో సర్కార్ బడి ఉండాలి, ఆ రోజు స్టూడెంట్స్ లేరని విద్యార్థులు లేరని మోసివేసినటువంటి బడిని మరొకసారి తెరిపించాలి అంటూ కూడా సీఎం ఆదేశాలు అంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొని వచ్చింది వెలుగు దినపత్రిక. మెగా డిఎస్సి ఏర్పాటు చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటాం. మెగా డిఎస్సి కోసం ప్రిపేర్ చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు అంటూ కూడా వార్తను తీసుకొచ్చారు. అదేవిధంగా ఎప్పుడు తీసుకురాబోతా ఉన్నాం, ప్రతి దాని మీద ఆదేశాలు అయితే జారీ అవుతూ ఉన్నాయి. మరి దాని కార్యాచరణ స్టార్ట్ అయిందా లేకపోతే ఎప్పుడు మొదలుగానుంది? ఎందుకంటే మెగా డిఎస్సి కోసం చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారంటే జీవో నెంబర్ 46 అని, జీవో నెంబర్ 124 అని, ఈ జీవోస్ని కొంచెం చూసి చెయ్యాలి. ఎందుకంటే చాలామంది భవిష్యత్తు, ఎందుకంటే మొన్న ప్రజలారా ప్రజావాణి దగ్గర ఏం జరిగిందంటే ఆమెకు అన్నిటికీ అన్న అర్హత ఉంది, 1 నుంచి 6 వరకు హైదరాబాద్లో చదువుకుంది. తన తల్లిదండ్రులు చదివించలేని స్థితిలో ఒక ట్రస్ట్ వచ్చి ముందుకు వచ్చి చదివిస్తే ఆమె 7th క్లాస్ అనేది కృష్ణా డిస్టిక్లో చదివింది, తర్వాత 8th క్లాస్ నుంచి మళ్ళీ హైదరాబాద్ చదివింది. కానీ ఒక 7th క్లాస్ లేదు అనే ఒక కారణంతో, ఒక సంవత్సరం ఇక లేదు అనే కారణంతో ఆమెకు అర్హులైనటువంటి రిజల్ట్లో కూడా ఆమె పాస్ అయింది, ఆమె జాబ్ వచ్చింది అనే సంతోషంలోపే జీవో నెంబర్ 124 అంటూ కూడా ఆమె ఉద్యోగాన్ని కబిలివేసినటువంటి పరిస్థితి. అంటే అన్ని జీవోలు కూడా ఎత్తివేయాలంటే ఎక్కువ శాతంగా రేవంత్ రెడ్డి గారికి అవే వస్తున్నటువంటి పరిస్థితి.